చల్లగా. హర్షిని కొండకాకి కొండే దానా కుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా మట్ట గిడస కళ్ళ దానా. ఈ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ ఎవరన్నా గమనించారా? అక్కడి నుంచి లేచి మెట్లు ఎక్కి ఆ 3వ మెట్టు దిగేంత వరకును వేరే హర్షిని. దిగిన తర్వాత అంత గుడ్ గర్ల్ నువ్వు. నాకు తెలీదా నీ గురించి ఎంత అల్లరి చేస్తావో? ఏ తన్వి అల్లరి చేస్తుంది కదా, చేస్తుంది కదా. చూసావా ఎంతమంది, చూడు డబుల్ హ్యాండ్స్ అప్. వార్నింగ్ ఇస్తావుటగా అందరినీ, ఎవరైనా అల్లరి చేస్తే నువ్వు వార్నింగ్ ఇస్తావుటగా? నేనేం చెప్పను సార్. అవును సరే ఓకే, తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. జానపద గీతాలు, ఇది డ్రెస్సుకి నీ పాటకి ఏమైనా సంబంధం ఉందా? డ్రెస్ ఫిట్ అయింది సార్, అందుకే వేసుకున్నాను. ఏదో కబుర్లు చెప్తావు, మేము వింటాం అంతే కదా. అదే నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, నువ్వు ఏం చెప్పినా వింటారు కదా. కాదు. ఏం పాట పాడతావు? మొక్కజొన్న తోటలో సార్. మొక్కజొన్న తోటలో. సినిమా రాసిన వారు, పాడిన వారు, ఇవన్నీ చెప్పారు. తర్వాత ప్రొడక్షన్ ఎవరు, ఏ బ్యానర్లో రిలీజ్ అయింది, ఏ సంవత్సరం రిలీజ్ అయింది, దర్శకత్వం ఎవరు, ఇవన్నీ చెప్పాలి. నటీనటులు ఎవరు రాశారు? రాసిన వాళ్ళు కొనకళ్ళ వెంకటరత్నం గారు. రాసిన వారు కొనకళ్ళ వెంకటరత్నం గారు. పాడినవారు సుశీలమ్మ గారు. ఓకే. సంగీతం పాట ప్రాక్టీస్ చేసుకున్నావు కానీ హోంవర్క్ చేయలేదు అంతేనా? మర్చిపోయాను. ఓకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫుల్గా చెప్పాలి. చిత్రం అదృష్టవంతులు. అమ్మయ్యా అదృష్టవంతులు. సంగీతం కేవి మహాదేవన్ గారు. పాడినవారు సుశీలమ్మ. ఓకే. రాసిన వారు కొనకళ్ళ వెంకటరత్నం గారు. అమ్మయ్యా. జడ్జెస్ ఒక 30 మార్క్స్ దానికి. ఓకే 30 మార్క్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరవకు మరవకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరవకు మరవకు మావయ్య. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట గంత చక్కని గెలిపెట్టు వేళ. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట గంత చక్కని గెలిపెట్టు వేళ. పొత్తు వారినంతనే సత్తు మనగనిచ్చిరా, పొత్తు వారినంతనే సత్తు మనగనిచ్చిరా. వేళ దాటి వస్తేవా వెనక్కి తిరిగిపోతివా, తట్టా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొన్నరెత్తిరి జాతరలో కన్ను గీటినప్పుడు, పంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు, మొన్నరెత్తిరి జాతరలో కన్ను గీటినప్పుడు, పంగ
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా తట్టా మన ఇద్దరికీ తప్పదు మామయ్య తప్పదు తప్పదు మామయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య అసలు ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఆ మొహంలో? అసలు వదిలితే డాన్స్ చేసేస్తావు, ఎందుకు డాన్స్ చేయలేదు? నువ్వు మంచి డాన్సర్వేగా, కూర్చునేటప్పుడు అంత డాన్స్ చేస్తావు మరి? అంటే ఎంజాయ్ చేస్తాను. పర్వాలేదు, పాట అయిపోయిందిగా, డాన్స్ చేయొచ్చు చక్కగా, సూపర్గా డాన్స్ చేయొచ్చు, నువ్వు చేస్తావు కూడా. వీఆర్ వెయిటింగ్. దట్స్ ద స్పిరిట్. రిషిల్, నీకు సింగింగ్లోనే కదరా పోటీ, డాన్సింగ్లో కూడా ఉంది చూసా. సో ఇవాళ వచ్చే వారం పాడబోయే మీ అందరూ ఆ సాంగ్తో పాటు డాన్స్ చేయాలి, లేకపోతే ఈజీ ఎలిమినేషన్. ఏరా డాన్స్ చేయవా? నిన్ను అడగాల. రిషిల్ నడిస్తేనే డాన్స్ సార్. ఎగ్జాక్ట్లీ. అన్న నడిచొస్తే డాన్స్, అన్న కూర్చుంటే డాన్స్, అన్న లుక్కేస్తే డాన్స్ డాన్స్ డాన్స్. అన్న డాన్స్ చేయకపోయినా డాన్స్. ఓకే జడ్జెస్, విజయప్రకాష్ గారు. హర్షిని, నీకు ఎలాంటి పాట ఇష్టం? ఇప్పుడు ఫోక్ రౌండ్ చాలా బాగా పాడవచ్చు, కానీ నీకు ఇలాంటి ఫోక్ పాటలు పాడడం ఇష్టమా, లేక డాన్స్ పాటలు పాడడం ఇష్టమా, లేక మెలడీసా? ఓహోహో. కానీ ఎంత బాగా నువ్వు ఈ ఫోక్ స్టైల్ని మేనేజ్ చేసావంటే, ఎందుకంటే ఫోక్ సాంగ్ యాక్చువల్లీ చాలా ఈజీ అనుకుంటావు, కానీ అంత ఈజీ కాదు. ఫోక్ సాంగ్కి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలి. అంటే సంగీత జ్ఞానం ఎంత ఇంపార్టెంటో అంతే ప్రపంచ జ్ఞానం కూడా ఉండాలి ఫోక్ సాంగ్ పాడాలంటే. చాలా బాగా నువ్వు ఈ వయసులో మీరందరూ ఈ మల్టిపుల్ స్టైల్స్ ఇస్తున్నాం. అంటే మీకు ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాదాపు ఆల్రెడీ ఒక 10-12 వారాలు అయిపోయింది. వేరే వేరే స్టైల్లో మీరు పాడుతున్నారు, ఈజీగా పాడుతున్నారు. ఐ థింక్ ఈ జనరేషన్ అది స్టాండర్డ్ అలా ఉంది. ఏ స్టైల్ ఇస్తే అలా హాయిగా పాడిస్తున్నారు. ఇది కూడా చాలా బాగా పాడావు. రుషిల్, నీకు క్వశ్చన్ రా. ఎస్ సార్. ఏంటి సార్? ఫోక్ మ్యూజిక్ అంటే ఏంటి సార్? ఏంటో సార్ తెలీదు సార్. మంచి సమాధానం ఇవ్వచ్చు, నువ్వు ఆలోచించు. మాస్ మాస్ మసాలా సాంగ్. మసాలానా ఫోక్ అంటే? ఎస్ సార్. సరే, వేరే ఎవరు దీనికి ఫోక్ అంటే, ఫోక్ మ్యూజిక్ అంటే ఏంటి సార్ మీ ప్రకారంగా? రిషిల్ అన్నట్టే సార్. మాస్. ఓకే. ఫోక్ మ్యూజిక్ అంటే బేసిక్గా ఒక స్టైల్,
కొంచెం క్లాస్ విత్ మాస్. నువ్వు దాన్నే డిఫరెంట్గా చెప్పావు. సరే, చాలా మంచిది. ఫోక్ మ్యూజిక్ అంటే సార్ ఒక మంచి ఒక వాక్యంలో బోస్ గారు మీరు వర్ణించండి సార్, మనం విందాం. ఫోక్ అంటే తెలుగులో జానపదం అంటారు కదా. జానపదం అంటే ఒక్క వాక్యంలో చెప్పాలంటే జననీ పదం, తల్లి పదం అంతే. తల్లి పదం అంతే. అన్ని పాటలకి అన్ని పదాలకి తల్లి పదమే. జానపదం జననీ పదం. తల్లితనాన్ని అనుభవించడం సులభం, కానీ తల్లి స్థానాన్ని పొందడం మాత్రం చాలా కష్టం. తేలిగ్గా ఉందనుకుంటాం కానీ పాడడం ఎంత కష్టం అంటే, దాదాపు ఈ పాటలో ఒక 90 నుంచి 100 పదాలు ఉంటాయి. ప్రతి పదానికి స్నానం చేయించి తుడిచి కొత్త బట్టలు వేసి ముస్తాబు చేసి మన ముందు నిలబెట్టింది. 90 పదాలు అంత చక్కగా పాడింది. ఇందులో నాకు బాగా నచ్చింది, చల్లగాలి తోటకంతా చెక్కిలిగిలి పెడుతుందంట. గాలి తోటకు చెక్కిలిగిలి పెడుతుంది. ఎంత గొప్ప భావుకత్వం, ఎంత గొప్ప సృజనాత్మకత జానపదంలో ఉంటుంది. కొనకళ్ళ వెంకటరత్నం గారు సినిమా కోసం రాయకుండా ముందు రాసుకున్న పాటను తర్వాత సినిమాలు ఉపయోగించుకున్నారు. ప్రాచుర్యం పొందిన తర్వాత, అలా మనం చాలా జానపద గేయాలను చూస్తుంటాం, ముందు ప్రాచుర్యం పొందిన తర్వాత సినిమాలు ఉపయోగించుకోవడం. అట్లాగే ఈ పాట కూడా అలాగే ఉపయోగించుకున్నారు. ఈ పాట చాలా బాగా పాడావు. ముఖ్యంగా నువ్వు మెలడీ అన్నావు, నువ్వు మెలడీ నాకు బాగా ఇష్టం అన్నావు, కానీ నువ్వు మాత్రం దీంట్లో బాగా రాణిస్తున్నావు అని నాకు అర్థమవుతుంది. చాలా గురుగారు, ఈ జానపద గీతానికి నాకు ఇంకోటి విషయం ఒకటి తోచింది సార్. ఇది జనపద గీతం అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ బికాస్ ఇట్స్ వెరీ క్లోజ్ టు జనాలకి, చాలా క్లోజ్ గా ఉన్న ఒక మ్యూజిక్ కాబట్టి ఇది జనపద గీతం. దానికి ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి లిరిక్స్ కానీ లేకపోతే సంగీతం కానీ దానికి ఏమీ అవసరం లేనటువంటి సంగీతం. అంటే ఎవరైనా సరే ఏదో పాటల రూపంలో ఏదో పని చేసుకుంటున్నప్పుడు పల్లెల్లో వాళ్ళు అందరూ వెళ్తూ ఉండేవారు కదా, వ్యవసాయం చేయడానికి, పనులు చేసుకోవటానికి అందరూ వెళ్తున్న టైంలో అక్కడ పని పాట అంటారు కదా. సో ఆ పనిలో నుంచి ఆ పని తాలూకు బడలికని మర్చిపోవటానికి పుట్టినటువంటి పాట పల్లె పాట, జానపదం, జనపదం. Even history has been carried through in form of folk music అని they say. And చంద్రబోస్ గారు చెప్పినట్టు జననీ పదం లాగే ఈ మ్యూజిక్ కూడా all forms of music has been derived from folk music. All styles of music, folk music తల్లి, అన్ని స్టైల్స్ ఆఫ్ మ్యూజిక్, అన్ని రకరకాల మ్యూజిక్ ఫోక్ మ్యూజిక్ నుంచి అలా manifested into multiple forms. So such a pure human expression అనొచ్చు కదా సార్. The purest human expression is folk music. And these kids are doing such amazing job doing that because they are all purest kids that we have in our sets. ఎంత బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. నీకు ప్రతిసారి ఇలా చెప్పించుకుంటూ బోర్ కొట్టట్లేదా? లేదు మ్యామ్. చాలా బాగుంది. ఒకసారి ఏడిపిస్తావు, ఒకసారి కవ్విస్తావు, ఒకసారి నవ్విస్తావు. కాకపోతే ప్రతిదీ అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? మేము ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు అని ఒకసారి అది మర్చిపోయావు. మేము నాతో పాడాలి. మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినప్పుడు మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు. సో క్యూట్. యా థ్యాంక్ యూ. వంగ తోట మలుపు కాడ కొంగు లాగినప్పుడు. థ్యాంక్ యూ జడ్జెస్. బాగా ఉతికేవట పాటని, బాగా తుడిచేవట, బాగా ఉనికేవట. ఓకే, సరే అయితే ఇంకా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.